ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. అందరికీ శుభోదయం. ఆస్ట్రాలజీ, జ్యోతిష్ శాస్త్రం, లెసన్ నంబర్ 15, లెసన్ నంబర్ 15. మానసిక చింతల మనశ్శాంతి లోపించిందా? జాతిరీత్యా కారణములు, నివారణ ఉపాయములు. మెంటల్ యాంగ్జైటీ, ల్యాక్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్, కాజెస్, రెమెడీస్ త్రూ ఆస్ట్రాలజీ. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. భక్తుల శ్రీకృష్ణ హరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం, రాజమహేంద్రవరం. 9402555669. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు నుండి. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం, వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్, రాజమహేంద్రవరం. 9402555669. మనము యూట్యూబ్ మాధ్యమం ద్వారా, వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక విషయాలు మనం వీడియోల్ని ప్రజెంట్ చేసుకుంటూనే ఉన్నాము. అయితే ఇందులో జ్యోతిశాస్త్రము, ఆస్ట్రాలజీ, వాస్తుశాస్త్ర, న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రం గురించి మనం వివరంగా తెలుసుకుంటున్నాము. అయితే ఈ యొక్క 3 సబ్జెక్టులు కూడా ఇహలోక సుఖాలను ఇచ్చేవి. అయినట్టయితే మనకి పరలోక సుఖాన్ని ఇచ్చేది కూడా ఒకటి ఉంది. ఆధ్యాత్మికం, ఒక మంచి మనస్సు, మంచి నడవడిక, ఒక సైకాలజీ గురించి తెలుసుకునేది. ఇవి కూడా మనం నయమైన సబ్జెక్టు చెప్పుకుంటూ ఉన్నాము. అయితే మనం ఈ రోజున చెప్పుకునే సబ్జెక్ట్ ఏంటంటే, జ్యోతిషశాస్త్రం భాగంలో అతి ముఖ్యమైనది మనస్సు గురించి. మీకు ఏమైనా మానసిక చింతలు ఉన్నాయా? ఇప్పుడు ఈ మధ్య ప్రతిరోజు కూడా, ప్రతి సమయంలోనూ కూడా, ప్రతి చోట కూడా చాలామంది అడుగుతున్న ప్రశ్న, నాకు మనశ్శాంతి లేదండి గురువు గారు, మానసిక అశాంతితో బాధపడుతున్నాను, దీనికి రెమెడీ ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. అలా మానసిక అశాంతి అనని వాళ్ళు నోరు ఎక్కడా లేదు. ప్రతి వాళ్ళ మనసులోనూ కూడా మానసిక అశాంతి ఏదో ఒక రూపంగా బాధిస్తూనే ఉంది, వేధిస్తూనే ఉంది. నిత్యము కూడా వాళ్ళు చింతిస్తూనే ఉన్నారు. అంటే ఒక వ్యక్తి నా దగ్గర అన్నాడు, చితి చనిపోయిగా కాలుస్తుందండి, చింత బ్రతికున్నంత వరకు కాలుస్తుంది, నాకు చింత ఉంది, మానసిక అశాంతి ఉంది, దీనిని ఏ విధంగా తొలగించుకోవాలో నాకు చెబుతారా మీరు అన్నారు. అయినట్టయితే నేను అసలు మానసిక అశాంతికి కారణం ఏంటో తెలుసుకోండి, ఆ యొక్క కారణం పెట్టి సైకాట్రిస్ట్ మీరు కనుక్కోండి అన్నాను. సైకాట్రిస్ట్ అయిపోయింది, వాళ్ళయ్యారు, వీళ్ళయ్యారు, అందరూ అయిపోయారు, కానీ నా మానసిక చింత దూరం అవ్వలేదు, అది మీ వల్లే అవ్వాలన్నారు. సరే, అయితే నేను ప్రయత్నం చేస్తున్నాను. అలా మానసిక చింత రావడానికి కారణం మనస్సు గురించి మనం తెలుసుకోవాలి. మనస్సుకు అధిపతి. మనస్సు గురించి తెలుసుకోవడం అనేది అది పెద్ద సబ్జెక్టు. కాబట్టి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం నేను చేయలేను కూడాను. అయితే ఈ మనస్సుకి అధీనంలో ఉంచేది, మనస్సుకి నియంత్రణ చేసేది ఆ యొక్క చంద్రుడు కారకత్వం. ఆ యొక్క నవగ్రహాలను కూడా రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శనులు 7 గ్రహాలు, తర్వాత రాహుకేతులు, షాడో ప్లానెట్స్. ఎందుకంటే ఈ యొక్క అన్ని గ్రహాలకు కూడా అనేక కారకత్వాలు ఉన్నాయి. చంద్రునికి కూడా కారకత్వం ఉంది. చంద్రుడు ఎస్పెషల్లీ మనసుకు కారకుడు, అదేవిధంగా తల్లికి కారకుడు, తర్వాత మనశ్శాంతికి కూడా కారకుడు. అయితే ఈ యొక్క మనస్సు బాగున్నా బాగోపోయినా చంద్రుడికి ఆపాదించాలి మనం. చంద్రుడు మనకి జాతకంలో కానీ బాగున్నట్టయితే మనశ్శాంతి ఉంటుంది, బాగోకపోతే మటుకు మనస్సు అశాంతిగా ఉంటుంది. అలా చంద్రుడు బాగోటే ఏంటి, బాగోపోతే ఏంటి అన్నట్టయితే మీరు ఆకాశంలో చూడండి. పాడ్యనాడు చంద్రుడు రేఖామాత్రంగా ఉంటాడు, విరేనాడు చంద్రుడు కొంచెం దిట్టంగా ఉంటాడు, తదినాడు అలాగే రేఖ బలపడి పౌర్ణమి నాటికి నిండు కళలతోటి దేదీప్యమానంగా ఉంటాడు. ఆ రోజుని పౌర్ణమి నాడు చంద్రుని చూస్తే మన మనసు ఎలా ఉంటుంది మీరు ఒక్కసారిగా అర్థం చేసుకోండి. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ వెన్నెలను చూసి విహరించాలని ఉంటుంది. ఆ వెన్నెలలోనే మనకి ఆ ఆరు బయట నొలగమని చేసుకుంటూ, లేదా పెట్టమని చేసుకుంటూ, ఏదో మనం చేసుకుంటూ పడుకుండి ఆకాశంగా చూడాలని ఉంటుంది. ఎంతటి మాటలు రానివాడికైనా సరే కవిత్వం వస్తుంది, ఎంతటి చేతలు లేనివాడికైనా సరే ఆహ్లాదభరితమైన నృత్యం వేయాలనిపిస్తుంది. ఆ యొక్క చంద్రుని యొక్క వెన్నెల అంత పవర్. అంటే
చంద్రుడు వృద్ధి చంద్రుడు అయినప్పుడు అంత పవర్ఫుల్గా ఉంటాడు. అదే కానీ అమావాస్య నాడు చంద్రుడు ఉన్నప్పుడు మన మనసు ఎలా ఉంటుందండి, చాలా క్లమ్జీగా ఉంటుంది, దుఃఖదాయకంగా ఉంటుంది. మనం ఏం చేయాలో మనకు తెలియదు అనమాట. అంటే చంద్రుడు మనసు కారుడు అంటానికి ఎందుకంటే నిదర్శనం ఏంటి? అయినట్టయితే ఈ అమావాస్య పాలన చంద్రుడైనా కాదు, మన జాతక చక్రంలో కూడా చంద్రుడు మంచి స్థానంలో ఉండటం, చెడు స్థానంలో ఉండటం ఉంటుంది. అంటే చంద్రుడు ఉచ్చక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే, అంటే వృషభ రాశిలో రోహిణి నక్షత్రం, కృత్తికలో రోహిణి, మగసుల 1-2 పాదాల్లో కానీ చంద్రుడు ఉన్నట్టయితే ఉచ్చ రాశిలో ఉన్నాడంటాము. చంద్రుడు మట్టుకు మంచి దేదీప్యమానంగా ఉంటాడు. అప్పుడు పుట్టిన వాళ్ళకి మనశ్శాంతి, మనసు నిర్మలంగా ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు కర్కట రాశిలో ఉన్నప్పుడు, అంటే పునరుసు, పుష్యమి, ఆశ్లేష పాదాల్లో ఉన్నప్పుడు చంద్రుడు కర్కట రాశిలో ఉంటాడు. కర్కట రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు తనకి కర్కట రాశి స్వక్షేత్రం కాబట్టి అందులో చంద్రుడు ఉన్నట్టయితే చాలా మనసు ఆహ్లాదంగా ఉంటుంది, నిర్మలత్వంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క చంద్రుడు ఏ గ్రహంలో కలవకుండా ప్లేన్గా ఉండాలి. రవితో కలిసినట్టయితే రవిచంద్రులు అస్తంగత్వ దోషం వస్తుందన్నమాట. అంటే రవిచంద్రులు ఎప్పుడు కలుస్తారు? అమావాస్య నాడు కలుస్తారు అనమాట. అదేవిధంగా మనసు అశాంతంగా ఉంటుంది. అదేవిధంగా క్షీణచంద్రుడిలో పుట్టినట్టయితే అమావాస్యకి దగ్గరలో ఉన్న చంద్రుడు, తర్వాత అమావాస్య వెళ్ళినంటేనే పాడ్యం ఇదే తది చంద్రుడు అనమాట. అది కూడా మంచిది కాదు. అదే కానీ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకు కూడా చంద్రుడు నీచలో ఉంటారు. వృశ్చిక రాశి అన్నట్టయితే విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ ఈ పాదాల్లో పుట్టిన వాళ్ళకు కూడా చంద్రుడు నీచలో ఉంటాడు. చంద్రుడు ఎప్పుడైతే నీచలో ఉన్నాడో అప్పుడు మానసిక అశాంతులు, మానసిక స్థిరత్వం లోపించడం అటువంటి అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చంద్రుడు శుక్రుడితోటి మంచి గ్రహతోటి కలిసినట్లయితే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. చంద్రుడు గురుగ్రహతోటి కలిసినట్టయితే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు కుజగ్రహంతో కలిసినట్టయితే ఆ యొక్క చంద్రమంగళ యోగం వల్ల మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అంటే చంద్రుడు శనితో కలిసినట్టయితే మనసు క్లమ్జీగా ఉంటుంది. చంద్రుడు రాహువుతో కలిసి ఉన్నట్టయితే మనసు క్లమ్జీగా ఉంటుంది. చంద్రుడు కేతువుతో కలిసినట్టయితే మనసు విచిత్రంగా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే చంద్రుడు స్వక్షేత్రంలో కానీ, మిత్రక్షేత్రంలో కానీ, ఉచ్చక్షేత్రంలో కానీ ఉన్నట్టయి శుభగ్రహాలతో కూడా కాంబినేషన్ అయినట్టయితే మనసు బాగుంటుంది, మానసిక శాంతులు ఉంటాయి, మానసిక అశాంతులు ఏమి ఉండవు. అదే కానీ చంద్రుడు నీచరాశిలో అంటే వృశ్చిక రాశిలో ఉండి, తర్వాత చంద్రుడు శత్రుక్షేత్రాల్లో ఉండి, చంద్రుడు 3, 6, 12, 8 స్థానాల్లో ఉన్నట్టయితే అక్కడ కూడా మానసిక అశాంతులు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఇది కాకుండా మనసు స్థానాధిపతిని కూడా చూసుకోవాలి. అంటే మనం లగ్నాత్తు కూడా పంచమాధిపతి మనసు స్థానాధిపతి. ఆ యొక్క మనసు స్థానంలో పాపగ్రహం ఉన్నట్టయితే మన మనసు క్లమ్జీగా ఉండే అవకాశం ఉంటుంది. మన మనసు స్థానంలో ఉచ్చగ్రహగానే ఉండి శుభగ్రహగానే ఉన్నట్టయితే మన మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అంటే ఇదంతా కూడా జాతకులు ఉండే భావాల వల్ల వస్తున్నాయి. కేవలం మనిషి నిమిత్త మాత్రుడు తోలుబొమ్మ లాంటి వాడు. ఆ యొక్క ఆడించేవాడు ఎలా ఆడిస్తే ఈ తోలుబొమ్మ కూడా అలాగే ఆడద్ది. అదేవిధంగా గ్రహాలు ఎలాగ ఆడిస్తుంటే మానవుడు కూడా అలాగే ఆడుతుంటాయి. కానీ ఆడించేది గ్రహాలు, కానీ పనిష్మెంట్ మటుకు మానవుడికి. చూసారా ఎంత దారుణంగా ఉందో. అయితే ఇప్పుడు ఇదంతా అనవసరం. మనకేంటంటే చంద్రుడు కానీ జాతి రీత్యా కానీ పాడైనట్టయితే, మనసు స్థానాధిపతి మనసు కారకుడు కూడా పాడైనట్టయితే, మనసుగా అధిపతి కూడా పాడైనట్టయితే మనకి ఆ మానసిక అశాంతులు ఉంటాయి, మానసిక స్థిరత్వం ఉండదు, మనసు క్లమ్జీగా ఉంటుంది. తర్వాత బ్రెయిన్ హెమరేజ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి సమస్యలన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. బుద్ధి నిలకడ ఉండదు. అదే కానీ చంద్రుడు మంచి రాశిలో ఉండి, స్వక్షేత్రంలో ఉండి, ఉచ్చక్షేత్రంలో ఉండి, మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు కన్నా సరే చంద్రుడు లగ్నాత్తు కూడా కేంద్రంలో ఉన్న, కోణములలో ఉన్న, కేంద్రములు అంటే 1, 4, 7, 10 స్థానాలు, కోణాలంటే 1, 5, 9 స్థానాలు వీటిలో ఉన్నట్టయితే చంద్రబలం మనసు బాగుంటుంది. చంద్రుడు కూడా ప్లెయిన్గా ఉండాలి. ప్లెయిన్గా ఉన్నట్టయితే చంద్రబలం బాగుంటుంది. చంద్రుడు కానీ చెడ్డ గ్రహంతో కలవకూడదు, కలిస్తే మంచి గ్రహంతోనే కలవాలి. ఈ విధంగా ఉంటుంది. అయినట్టయితే ఈ చంద్రుడు చెడ్డ గ్రహంతో కలవటం వల్ల, చంద్రుడు నీచక్షేత్రంలో ఉండటం వల్ల, చంద్రుడు ఏంటంటే పాపస్థానంలో ఉండటం వల్ల మానసిక శాంతి వస్తుంది అన్నాం. అయితే దీన్ని పోగొట్టుకోవడం ఎలాగా? దీనికి రెమెడీ ఏదైనా ఉందా? డెఫినెట్గా ఉందండి. మనం ఎక్కడ సమస్య ఉంటే అక్కడే వెతుక్కోవాలి, అంతే కదా.
సూది ఒక చోట పోతే లైట్ ఉన్నది ఇంకో చోట వెతుకోకూడదు కదా. అదేవిధంగా ఈ యొక్క చంద్రుడు మనకి విటమిన్ డి లోపించింది అన్నట్టు బయట నుంచి విటమిన్ డి డెఫిషియన్సీ వేసుకుంటాం. మన శరీరంలో బి కాంప్లెక్స్ లోపించింది, బయట నుంచి బి కాంప్లెక్స్ సప్లిమెంట్ లోపల వేసుకుంటాం. అదేవిధంగా చంద్రగుణం మనకు లోపించింది కాబట్టి మనం ఆటోమేటిక్గా బయట నుంచి తెచ్చుకోవాలి. బయట నుంచి తెచ్చుకోవాలంటే చాలా సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. వెండి గిన్నెలో భోజనం చేయాలండి, చేస్తే మంచిది. వైట్ అండ్ వైట్ డ్రెస్, ఇన్నర్స్తో సహా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకోవాలి. తర్వాత స్ఫటికమాల వేసుకోవాలి. మనం మంచి ముత్యం ఉంగరం వెండితోటి చేయించి మనం పెట్టుకోగలగాలి. పెట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత ఎక్కువ కళ్ళజోడు కూడా వైట్ ఫ్రేమ్ వాడుకోవడం మంచిది. దాని తర్వాత మీరు వైట్ కంచంలోనూ అంటే సిల్వర్ కంచంలో వెండి కంచంలో భోజనం చేయాలి. వెండి గ్లాసులో స్నానం, వెండి గ్లాసులో భోజనం చేయాలి. తర్వాత ఎక్కువగా పాలు తాగాలి. తర్వాత తెల్ల పదార్థాలు కూడా ఎక్కువగా తింటూ ఉండాలి. తర్వాత తెల్ల పదార్థాలు ఎక్కువ తింటూ ఉండాలి. తర్వాత ఏంటంటే ఆ యొక్క తెలుపు రంగు గోడల మధ్యని మనం ఉండగలగాలి. అంటే మన ఇంటికి వైట్ కాంబినేషన్స్ తోటి కలర్స్ వేసుకోవాలి, వైట్ షేడ్స్ వేసుకోవాలి. ఈవెన్ ఇంక్లూడింగ్ మన బెడ్రూమ్ కూడా వైట్ కలర్ వేసుకుంటే మంచిది. మనం ఈ పుస్తకాలకు అట్టలు వేసుకుంటాం, అది కూడా వైట్ అట్ట వేసుకోవాలి. తర్వాత మన పెన్ను కూడా వైట్ పెట్టుకోవాలి, అంటే తెల్ల రంగు పెన్ను పెట్టుకోవాలి. ఇంకా ఇంచుమించుగా మనం వాడుతున్న వస్తువులు మనం వాడుతున్న పదార్థాలన్నా కూడా తెల్ల రంగులోనే ఉంటే అనేక రకాలుగా మనం బయట నుంచి తెలుపు రంగుని చంద్రుడిని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా వెన్నెల భోజనాలు చేయాలి. వెన్నెల భోజనాలు అన్నట్టయితే మీకు ఏమిటి అన్నట్టయితే పౌర్ణమి ఉంటుంది, రాత్రి గల పౌర్ణమి. అంటే ఏంటంటే పౌర్ణమి 24 గంటలు ఉంటుంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉన్న పౌర్ణమి లెక్క కాదు, రాత్రి కూడా పౌర్ణమి ఉండాలి. రాత్రి కూడా పౌర్ణమి ఉన్న రోజుని మీరు ఆ రోజున పొద్దున్న వీలైతే ఉపవాసం చేయాలి. ఆ రోజుని ఇన్నర్స్తో సహా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకోవాలి. వేసుకోండి. మీరు తినే పదార్థాలు తెలుపు పదార్థాలు తినాలి. అంటే అన్నం తెలుపు, దద్దోజనం తెలుపు, తర్వాత ఇంచుమించుగా పరమాన్నం తెలుపు, వడియాలు తెలుపు, తర్వాత కొబ్బరి పచ్చడి తెలుపు. ఇదే విధంగా వెండి గ్లాసులో మన పాలు తెలుపు, అన్ని కూడా తెల్ల పదార్థాలన్నీ కూడా మనం తీసుకోవాలి. తీసుకోండి. ఆ రోజుని ఉదయం ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. అంటే చంద్ర గాయత్రి ఓం క్షీరపుత్రాయ విద్మహే అమృతతత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా గాయత్రి మంత్రాన్ని స్మరించుకోవాలి. ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చేయించాక తర్వాత ఆ రోజు వీలైతే ఉపవాసము, లేదు అన్నట్టయితే పొద్దున్నేమో లైట్ టిఫిన్, మధ్యాహ్నం కూడా భోజనం చేయాలి. అరటిపండు కూడా తెల్లగానే ఉంటుంది కాబట్టి అరటిపండు తీసుకోవచ్చు. ఇవన్నీ తీసుకున్నాక రాత్రి చంద్రోదయం యొక్క మీరు స్నానం చేయాలి. స్నానం చేశాక అప్పుడు మీరు ఏం చేయాలి అన్నట్టయితే పవిత్రమైన మనసుతోటి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకోండి. ఇన్నర్స్ సహా వైట్ డ్రెస్ వేసుకోవాలి. మంచి ఉంగరం వెండితో చేయించి కూడా పెట్టుకోండి. మీరు వెండి గ్లాసు తీసుకోండి. వెండి గ్లాసులను మీరు ఎన్ని తాగగలిగితే అన్ని పాలు తీసుకోండి. అంటే ఒక డ్రాప్ టీ అంటున్నాం కదా, ఆ డ్రాప్ పాలే తీసుకోండి, ఆవు పాలు తీసుకోండి, మీకు మంచిది. అది మీరు ఓపెన్ టెర్రస్ డాబా మీదకి వెళ్ళిపోండి. ఆ టైంకి మీరు వెళ్ళే టైంకి రాత్రి 7:30-8 అవుతుంది. అప్పుడు చంద్రుడు కూడా బాగా వస్తాడు. పూర్ణ కళలతోటి నిండు చంద్రుడిని మీరు చూడాలి. ఆహా, ఆ యొక్క ఆనందం ఎంత అని మీరే నాకు వర్ణం చెప్తారు. చాలా ఆనందంగా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ యొక్క అలా మనసు ఎక్కడిగా వెళ్ళిపోవటం వల్లే కాస్త మనశ్శాంతి కూడా మనకు వస్తుంది. ఆ వెన్నెల అటుంటిది, వెన్నెల మహత్యం అటుంటిది. ఈ వెన్నెలని ఎంతోమంది కవులు ఎన్నో రకాలుగా వర్ణించారు. ఆ యొక్క వెన్నెలను ఇచ్చే చంద్రుడిని ఎంతోమంది కవులు ఎన్నో రకాలుగా వర్ణించారు. ఎంతమంది వర్ణించినప్పటికైనా సరే ఇంకా వర్ణించాలి. భాష సరిపోదు, భావం ఉంటుంది, కానీ మాటలు లేవు చంద్రుని వర్ణించడానికి, చంద్రుని యొక్క వెన్నెలను వర్ణించడానికి. అది మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆ రోజుని ఆ యొక్క పాలను అక్కడ పెట్టుకోండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక చంద్రుని యొక్క వెన్నెల అందులో డైరెక్ట్గా పడుతుంది. అది అమృత వర్షిణి. అంటే ఏంటంటే మీకు చంద్రుని నుంచి వచ్చిన వెన్నెల అమృతాన్ని వర్షిస్తుంది కాబట్టి అమృత వర్షిణి.
ఆ అమృత వర్షిని ఆ పాలలో మీకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మీ యొక్క హృదయం మీదకి, మీ యొక్క హృదయంలోకి వెన్నెల వస్తుంది. దాని వల్ల మీ శిరస్సు నుంచి వెన్నెల శక్తిపాతం అవుతుంది మీ శరీరంలోకి. అప్పుడు మీరేం చేయాలి అన్నట్టయితే ఓం సోం సోమాయ నమః, ఓం సోం సోమాయ నమః, ఓం సోం సోమాయ నమః అని ఈ మంత్రాన్ని మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి. మంత్రం ఇన్నిసార్లు చేయాలి అన్నిసార్లు చేయాలన్నదే లేదు. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినట్టయితే మీకు ఒక చంద్రుడి నుంచి శక్తిపాతం అవుతుంది. మీకు మనసు ఆనందంగా ఉంటుంది. అప్పుడు అంతా అయ్యాక చంద్రునికి ఈ యొక్క పాలని నివేదన చేయండి. నివేదన చేసి మీకు వీలైతే అవకాశం ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళ ఇబ్బంది మీకు లేకపోతే మీరు అక్కడ హారతి కర్పూరం వెలిగించి చంద్రునికి హారతి కూడా ఇవ్వండి. మీ యొక్క బట్ట నుంచి, కొత్త బట్ట నుంచి ఒక నూలు పోగు తీసి చంద్రునికి నూలు పోగని చంద్రునికి ఒక నూలు పోగు వేయండి. వేసాక చంద్రుని మనస్ఫూర్తిగా ఆరాధించండి. చంద్ర, నాకు మనశ్శాంతి లేదు, కరువయింది. జాతకంలో చంద్రుడు నీచ స్థానంలో ఉన్నాడట, చంద్రుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడట, చంద్రుడు దుష్ట స్థానంలో ఉన్నారట. దానివల్ల నాకు మనశ్శాంతి కరువయింది. నా ఇరుగు పొరుగు వారి వల్ల, నా బంధుమిత్రుల వల్ల, నా యొక్క శరీరంలో ఉండే అంతర్గత బహిర్గత శత్రువుల వలన కూడా నాకు మనశ్శాంతి లోపించని. ఇటువంటి మనశ్శాంతి నాకు ఈ తండ్రి, నాకు ఈ తండ్రి, ఈ తండ్రి నువ్వు ఇస్తున్నావు, నాకు మనశ్శాంతిని ఇస్తున్నావు అని పదే 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 నీకు నువ్వు చంద్రునికి సరెండర్ అయిపో. అంటే ఆయన పూర్తిగా అదేనైపోయి ఆయనకి చంద్రునికి పాలు నైవేద్యం చేస్తావు కదా, హారతి ఇస్తావు కదా. అప్పుడు దానిని ఆ పాలని ఆయన ఒక తీర్థంలాగో ప్రసాదంలాగో నువ్వు స్వీకరించు. ఏదైనా అరటిపళ్ళు పెడితే నైవేద్యం స్వీకరించు. నీకు ఎందుకు మనశ్శాంతి ఉండదు నేను చూస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే మనకి మనశ్శాంతి కరువు అయిందో బయట నుంచి ఈ యొక్క పదార్థాలు కానీ అన్నీ కూడా మనం లోపలికి పోస్టింగ్ చేసుకోవాలి. పోస్టింగ్ చేసుకున్నట్టయితే మనకు డబ్బు లేదు, మనకి నాన్నగారు ఇచ్చిన డబ్బు లేదు, నాన్నగారు ఇచ్చిన వారసత్వంగా ధనం లేదు, గృహం లేదు. అయితే మనం బయట నుంచి సంపాదించి కట్టుకుంటామా లేదా? నాన్నగారు ఇవ్వలేదే అని నాన్నగారిని నిందిస్తామా? అలా నిందించాం కదా. మనంతటా మనం కష్టపడి చేసుకోవాలి. అయితే కనుక మనకి మనశ్శాంతి భగవంతుడు ఇవ్వలేదు, ఏం చేస్తాం? మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్య పాప ఫలితంగా అలా వస్తుంది. ఆ మనశ్శాంతి ఇవ్వనప్పుడు మనం ఈ రకంగా చంద్రుని కోరుకున్నట్టయితే మన మనశ్శాంతి వస్తుంది. అప్పుడు ఏంటంటే మంచి ఉంగరం వెండితో చేయించి మీరు పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్నట్టయితే మీకు మనశ్శాంతి డెఫినెట్గా వస్తుంది. అది మీరే నాకు చెప్తారు. రిప్లై పోస్ట్ కామెంట్ కూడా పెడతారు, చాలా బాగుందండి, నాకు మనశ్శాంతి వచ్చింది అంటారు. కేవలం ఈ వెన్నెల భోజనాల వల్ల అనేక రకాల ఫలితాలు ఉన్నాయి. ఈ వెన్నెల భోజనాలు ఇదివరకు పూర్వం వాణిజ్యపరంగా వ్యాపారం చేసే కొన్ని ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో చేసేవారు. ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో వ్యాపారస్తులు ఇళ్లల్లో ఇప్పుడు కూడా మనసు అశాంతిగానే ఉంటుంది. వాళ్ళకి ఎన్నో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ చేసేవారు. వాళ్ళు మంచి అనుభవాన్ని పొందారు. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రతి వెన్నెలకి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంటారు. మీరు వెన్నెల రోజునే కాదు, పన్ను రోజునే కాదు, ఉట్టప్పుడు కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకోండి. జేబులు కూడా వైట్ పెట్టుకోండి. తర్వాత మీకు ఈ బాక్స్ కూడా వైట్ పెట్టుకోండి. అన్నీ వైట్ పెట్టుకున్నట్టయితే మీ ఇంటికి వైట్ కలర్స్ వేయండి. అన్ని రకాలు ఉన్నట్టయితే మీకు పోయిన జాతకుల్లో లోపించిన మనశ్శాంతి డెఫినెట్గా వస్తుంది. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి వస్తాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాము. అంతవరకు కూడా మీ దగ్గర వినయంగా నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కూడా నమస్కారం. శుభం భూయాత్. అందరికీ నమస్సమాంజలు. నేను మీ విఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి.
అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. సీ యూ అగైన్ టుమారో. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.